Hello, welcome back to Manuto Happy and Richie. So, మన ఇంట్లో పిల్లలందరూ ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ పాప్సికల్స్ని నేను ఇంట్లో చేయబోతున్నాను. అండ్ అది కూడా పిల్లలకి ఇష్టమైన అవెంజర్స్ షేప్స్ అండ్ ఫ్రూట్ షేప్స్ కానీ అవ్వచ్చు, లేదంటే పెద్దవాళ్ళు మనం ఇష్టంగా తింటే అన్ని రకాలుగా కూడా. లైక్ ఇవాళ మా ఇంట్లో మేము అన్ని ఏజెస్ ఈక్వల్గా ఎంజాయ్ చేసేలాగా నేను ఫ్రూట్ పాప్సికల్స్ చేయబోతున్నాను. సమ్మర్ రాగానే మనకి కూడా చల్లగా కూల్గా బయట ఐస్ క్రీమ్స్ కానీ లేదంటే చల్లగా ఏమైనా తినాలి అని అనిపిస్తుంది. సో అలాంటప్పుడు చిన్నపిల్లలకి కూడా అనిపించడంలో తప్పు లేదు కదా. అండ్ మీ అందరికీ తెలిసినట్టు మా చిన్నోడు అన్ని ఫ్రూట్స్ తింటాడు. మా హ్యాపీ బాబు అయితే కొంచెం పిక్కీ ఈటర్ లాగా అయిపోయాడు అనమాట. ఓన్లీ చూజ్ అండ్ ఫ్రూట్స్. సో వాడికి ఏ ఫ్రూట్స్ అయితే ఇష్టమో ఆ ఫ్రూట్సే తింటాడు, మిగతా అసలు ముట్టుకోడు అనమాట. అలాంటి పిల్లల కోసం మనం ఇంట్లోనే రియల్ ఫ్రూట్స్తో చక్కగా ఇలా పాప్సికల్స్ చేసేస్తే వాళ్ళు చక్కగా ఫ్రూట్స్ తిన్న ఇది ఉంటుంది అండ్ వాళ్ళకి కూడా ఐస్ క్రీమ్ తిన్న ఇది కూడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ సమ్మర్ ఫన్ ని మేము ఫ్రూట్ పాప్సికల్స్ తో ఇంక్లూడ్ చేస్తున్నాము. బిల్డింగ్ కడుతున్నావా, టవర్ కడుతున్నావా? ఇక్కడ ఏది చూసుకో. Happy? You wanna have ice cream? Yeah? What ice cream do you want? Mango and banana ice cream. Mango and banana ice cream? Richie, Niku? Richie, what ice cream you want? Mango. Inka? Banana? Banana? Watermelon? Yeah? తినాలా? ఐస్ క్రీమ్ చేసిస్తా తింటారా? యా వద్దా? పింక్ ఐస్ క్రీమ్ అని అడిగావుగా. ఏ ఊరనిది? ఏ తమాష చేస్తున్నావు? తింగ దొరికిందా అని చెప్పేసి తాట తీస్తా. బ్రతకాలంటే బాద్షా కింద ఉండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. అమ్మో, ఏమైంది? ఎందుకమ్మా? ఎందుకు? ఏం చేశాడు అన్న? ఏం చేశాడు? కోపం ఎలా వస్తుంది రిచికి? కోపం ఎలా వస్తుంది? ఏమంటది మంకీ? ఏమంటది మంకీ? ఊ ఊ ఊ ఊ అంటదా? మొన్న నా పిల్లల ప్లే ఏరియా వ్లాగ్ చూసి చాలా మంది కూడా ఆ ప్లే మ్యాట్ గురించి అడిగారు. సో అదొచ్చేసి లవ్ ల్యాప్ వాళ్ళది డబల్ సైడెడ్ వాటర్ ప్రూఫ్ ప్లే మ్యాట్ అండి. ఈ ప్లే మ్యాట్ నేను చెప్పినట్టు డబల్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బోత్ సైడ్స్ కూడా మనకి ఇట్లా డిజైన్స్ రావటం జరుగుతుంది. సో అలా మనం ఒకసారి ఇటు వేసుకోవచ్చు అండ్ ఒకసారి అటు కూడా వేసుకుని ఆడొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్ సైజ్ అనమాట. ఇది మనం పిల్లలకి లైక్ ఇట్లా ప్లే మ్యాట్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే అప్పుడే క్రాలింగ్ నేర్చుకుంటున్న పిల్లలకైతే ఇది కార్పెట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ దీని థిక్నెస్ కూడా మీరు చూస్తే ఇది 0.8 సెంటీమీటర్స్ థిక్నెస్ కూడా ఉంటుంది. సో పిల్లలు ఒకవేళ దీని మీద ఆడుకుంటూ పక్కకి పడి తలకు కూడా తగులుతుందన్న భయం కూడా మనం పడాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఇది చూస్తే కూడా ఇది చాలా సాఫ్ట్ కుషనీగా ఉంటుంది అనమాట. సో పిల్లలకు కూడా క్రాల్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే కూర్చుని ఒకవేళ సడన్ గా పడిపోయినా కూడా ఇబ్బంది అనేది ఉండదు అనమాట. ఈ ప్లే మ్యాట్ వచ్చి నాన్ స్లిప్పరీ అండి. సో ఎందుకు అంటే ఇక్కడ మనకి చూసారు కదా లైక్ ఇన్బిల్ట్ ఆల్ఫాబెట్స్ డిజైన్ లాగా ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇదంతా కూడా లైక్ నాన్ స్లిప్పరీ. సో పిల్లలు జారిపోతారన్న భయం కూడా మనం పడాల్సిన అవసరం లేదు. అండ్ నేను చెప్పినట్టు ఇది వాటర్ ప్రూఫ్ అండ్ ఈజీ టు క్లీన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అనమాట. అండ్ ఇందులో ఇది ఒకటే డిజైన్ కాదు. సో నేనైతే ఇట్లా జంగిల్ అండ్ సిటీస్కేప్ ఉన్నది తీసుకున్నాను. దీంట్లో మనకి వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీకు మీ పిల్లలు ఏది ఇష్టపడతారు అని అనిపిస్తే దాన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు.
దీని మెటీరియల్ కూడా బీపీఏ ఫ్రీ మెటీరియల్తో తయారు చేయబడింది కాబట్టి సో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. మీరు ఇంతకు ముందు నా వ్లాగ్స్ చూసినట్టయితే హ్యాపీ రిచ్ చిన్నప్పటి నుంచి కూడా నేను ఇదే ప్లే మ్యాట్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇది చాలా లాంగ్ లైఫ్ కూడా ఉంది అండ్ చాలా మంచిగా కూడా వర్క్ అవుతుంది. అన్ని విధాలుగా నాకు పిల్లలకి అన్నిటికీ సంబంధించి వాళ్ళు ఆడుకోవటానికి కానీ, వాళ్ళు కింద కూర్చోబెట్టి ఆడించడానికి కానీ, లేకపోతే వాళ్ళు పడుకోవటానికి కానీ అన్నిటికీ కూడా నేను చాలా వరకు యూజ్ చేశాను. సో మీరు కూడా ఒకవేళ ఇలా ట్రై చేయాలి అని అనుకుంటే దీని లింక్ని మన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. సో హ్యాపీ రిచ్ ఇద్దరు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు కాబట్టి ఈలోపు మనం వెళ్ళి మన కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తాం. ఎక్కడికి వచ్చాం మనం? ఏం షాపింగ్కి వచ్చాం? ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ తీసుకురావడానికి హ్యాపీ బాబు ఎంత ఇష్టంగా వాడికి కావాల్సిన ఫ్రూట్స్ వాడే సెలెక్ట్ చేసుకున్నాడు, మీరే చూసేయండి. షాపింగ్కి వెళ్ళిపోయాం అనమాట మేము ఈ ఫ్రూట్స్ కొనడానికి అని చెప్పేసి. ఏంటది చెప్పు? ఏంటది చెప్పు. ఏంటిది? స్లోగా పెట్టాలి, అలా విసరకూడదు. ఇంకోటి గుడ్ జాబ్. పద మ్యాంగోస్ తీసుకుందాం. స్టాండ్ హియర్. అమ్మ నీకు ఇస్తుంది, నువ్వు పెట్టు. ఓకే, గుడ్ జాబ్. బుట్ట కింద పెట్టు. పుట్ ద బాస్కెట్ డౌన్. గుడ్ జాబ్. 5 తీసుకుందాం. ఓకే చలో. ఆరెంజ్ నువ్వు తింటానంటే తీసుకుంటా. వద్దు, అయ్యొద్దు. ఈ ఫ్రూట్స్తో నేను ఇవాళ ఇంట్లో మాకు సంబంధించి మా కోసం నేను ఫ్రూట్ పాప్సికల్స్ చేయబోతున్నాను అనమాట. సో సమ్మర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే ఫ్రూట్ మ్యాంగోనే కాబట్టి సో అందరం కూడా ఇష్టంగా తింటాం కాబట్టి ఒక హ్యాపీయే కొంచెం అటు ఇటుగా జంకుతాడు మ్యాంగో తినడానికి. అందుకని చెప్పేసి నేను మ్యాంగో పాప్సికల్ ఇద్దాం. మళ్ళీ వాడు మ్యాంగో జ్యూస్ తాగుతాడు, మళ్ళీ మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే తింటాడు, అన్ని చేస్తాడు, కానీ ఫ్రూట్ లాగా మాత్రం తినడు అనమాట వాడు. సో అందుకని చెప్పి మా అందరి కోసం కూడా ఇవాళ నేను మ్యాంగో విత్ స్ట్రాబెర్రీ అండ్ కివీ పాప్సికల్స్ చేద్దాము అని ఫిక్స్ అయ్యాను. సో రండి ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా చూపించేస్తాను. చూసారు కదా. సో మా హ్యాపీ బాబు కోసం ఏమో అవెంజర్స్ హీరోస్ పాప్సికల్ టైప్ లాగా ఒకటి తెప్పించడం జరిగింది అనమాట. అండ్ మా రిచ్ బాబు కోసం అయితే ఫ్రూట్ షేప్ లో తెప్పించడం జరిగింది. అండ్ మా కోసం అయితే నేను నార్మల్ సిలికాన్ ఇవి తెప్పించడం జరిగింది. సో ఈ మూడిట్లో కూడా డిఫరెంట్ గా పాప్సికల్స్ మనం ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా చూసేద్దాం. ఫ్రూట్స్ అవి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి సో ఫస్ట్ స్ట్రాబెర్రీస్ కి అయితే కొంచెం క్లీన్ చేసేసి నీట్ గా ఈ పైన ఏవైతే ఉన్నాయో అవి తీసేసి చక్కగా పీసెస్ చేసుకుని పెట్టుకున్నాము. అండ్ ఆల్సో కివీ కూడా సేమ్. సో పైన ఈ తోలు అనేది తీసేసి నీట్ గా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాము. అండ్ ఆల్సో ఈ ఫ్రూట్ పాప్సికల్స్ లో నేను న్యాచురల్ రియల్ ఫ్రూట్ పాప్సికల్ ఐస్ క్రీమ్స్ చేయబోతున్నాను. ఇంకెలాంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కానీ ఏవి కూడా యాడ్ చేయట్లేదు, లైక్ షుగర్ కానీ అట్లా ఏమీ యాడ్ చేయట్లేదు. ఇది న్యాచురల్ రియల్ ఫ్రూట్ పాప్సికల్స్ లాగానే చేద్దామని అనుకుంటున్నాను. అండ్ పాప్సికల్స్ లో మనం చాలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు. లైక్ చాక్లెట్ లవర్స్ అయితే చాక్లెట్ పాప్సికల్స్ చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. అది కూడా ఇంకో వ్లాగ్ లో ఎప్పుడైనా చూపిస్తాను. బికాస్ నేను చాక్లెట్ లవర్ ని కాబట్టి, అండ్ ఇప్పుడు పిల్లలకి అంత చాక్లెట్స్ కూడా పెట్టడం అంత ఇది కాదు కాబట్టి సో ఇప్పుడు అవి చేయట్లేదు. నేను చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా తింటాము అని అంటారు. సో అందుకని ఫ్రూట్స్ కి వెళ్తున్నాను అనమాట. సో చాక్లెట్ లవర్స్ అయితే చాక్లెట్ పాప్సికల్స్ చేసుకోవచ్చు, అండ్ అలాగే స్వీట్ పాప్సికల్స్ కూడా చేసుకోవచ్చు, తర్వాత క్రీమ్సికల్స్ చేసుకోవచ్చు. సో చాలా రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట పాప్సికల్స్ అనేవి. సో అవన్నీ కూడా నేను కుదిరినప్పుడు అలా కొంచెం చూపిస్తూ ఉంటాను మీకు. సో ఇవాళ అయితే మనం ఫ్రూట్స్ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఫ్రూట్ పాప్సికల్స్ చేసుకుందాం, వచ్చేయండి. అండ్ మనం ఫ్రూట్ పాప్సికల్స్ చేసుకోవాలంటే సో ఫస్ట్ ఏదైతే తోలు అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవాలి కాబట్టి సో అదే ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. అండ్ నాకు కుకింగ్ అనేది అసలు రాదు, ఫ్యాక్ట్ ఒప్పేసుకుంటున్నాను. సో ఈ మధ్య కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట. ఈ మధ్య అంటే లైక్ పెళ్ళైన తర్వాత నుంచి కూడా స్లోగా అన్నీ నేర్చుకుంటున్నాను. సో యూట్యూబ్ చూసి నేర్చుకోవటము, మా మదర్ నేర్పించినవి అట్లా కొన్నిగా నేను చూసి నేర్చుకుని చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంక పిల్లలు వచ్చారు కాబట్టి సో వాళ్ళ కోసం రకరకాలుగా చేయాలి కాబట్టి సో నాకు రాకపోయినా కూడా వాళ్ళ కోసమని నేను ట్రై చేస్తున్నాను ప్రతిదీ కూడా. అలా ప్రతి ఫ్రూట్ కి కూడా తోలు అనేది తీసేసి నీట్ గా క్లీన్ చేసి పీసెస్ లాగా చేసేసుకుంటున్నాను అనమాట.
సో మన ఫ్రూట్స్ అన్ని కూడా కట్ చేసేసుకుని రెడీగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా జ్యూసెస్ లాగా చేయాలన్నమాట. సో దట్ మనకు ఆ కన్సిస్టెన్సీ వస్తుంది పాప్సికల్స్ చేయడానికి. అండ్ మధ్యలో ఇంక్లూడెడ్ యాక్చువల్ గా నేను 4 ఫ్రూట్స్ తో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. మధ్యలో హ్యాపీ రిచ్ ఇన్వాల్వ్మెంట్ తో వాటర్ మిలన్ యాడ్ అయింది, బనానా యాడ్ అయింది, గ్రేప్స్ కూడా యాడ్ అయినాయి అనమాట. సో ఈ ఫ్రూట్స్ అన్ని కూడా కలిపి నేను ఇవాళ కొన్ని రకాల పాప్సికల్స్ చేయబోతున్నాను. చూసేయండి. చూసారు కదా. సో ఫ్రూట్స్ అన్ని కూడా జ్యూసెస్ లాగా చేసేసుకున్నాము. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మా రిచి బాబుకి సంబంధించి చేద్దాము. సో మా రిచి బాబు కోసం ఫస్ట్ గా నేను ఫ్రూట్ పాప్సికల్స్ చేస్తున్నాను అనమాట. సో మా రిచి బాబుకి మెయిన్ గా మ్యాంగో అంటే చాలా ఇష్టం కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ మనకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇది ఉంది, స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఇది ఉంది కాబట్టి స్ట్రాబెర్రీలో నేను మ్యాంగో వేస్తాను మా వాడి కోసం. సో ఇదంతా కూడా న్యాచురల్ ఫ్రూట్ అనమాట. యాడెడ్ షుగర్స్ కానీ అలా ఏం లేవు. అండ్ ప్యూర్ షేప్, ఇది ప్యూర్ షేప్లో నేను బనానా వేయబోతున్నాను. సో ఈ థర్డ్ దాంట్లో మనకి పైనాపిల్ షేప్ ఉంది కాబట్టి నేను ఇక్కడ మ్యాంగో అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీ వేద్దామని అనుకుంటున్నాను. సో 2 షేడ్స్ 2 ఫ్రూట్ ఇది మిక్స్ చేద్దామని అనుకుంటున్నాను. సో చూసారు కదా మా రిచి బాబు కోసం నేను మ్యాంగో, బనానా, మ్యాంగో కమ్ స్ట్రాబెర్రీ పాప్సికల్స్ చేస్తున్నాను అనమాట ఇందులో. సో ప్రస్తుతానికి అయితే పెట్టేసాం కాబట్టి సో క్యాప్ క్లోజ్ చేసేసి డీప్ ఫ్రీజ్ లో పెట్టేద్దాం. వచ్చేయండి. సో రిచికి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా హ్యాపీ బాబు కోసం అని చెప్పేసి అవెంజర్స్ హీరోస్వి. సో వీటిలో మా హ్యాపీ బాబు కొంచెం పిక్కి ఈటర్, అన్ని ఫ్రూట్స్ డైరెక్ట్ హ్యాండ్ తో అట్లా తినడు కాబట్టి, ఫ్రూట్ కట్ చేసేస్తే తినడు కాబట్టి వాడికి మాయ మాటలు అలా చేసి ఇలా చేసి కలర్స్ విధంగా వాడికి అలా వెళ్ళేలాగా చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను 4 ఫ్లేవర్స్ లో కూడా 4 డిఫరెంట్ ఫ్రూట్స్ వేయబోతున్నాను. సో ఫస్ట్ దాంట్లో మ్యాంగో వేస్తున్నాను అండ్ తర్వాత గ్రేప్ వేస్తున్నాను అండ్ నెక్స్ట్ బనానా వేస్తున్నాను. సో ఫైనల్ దాంట్లో స్ట్రాబెర్రీ వేస్తున్నాను అనమాట. పెద్దవాళ్ళకి సంబంధించి సిలికాన్ పాప్సికల్స్లో ఫస్ట్గా నేను ఒరిజినల్ ఫ్రూట్స్ ఏవైతే మనం పీసెస్ పక్కన పెట్టుకున్నామో ఆ పీసెస్ని ఇట్లా వేస్తున్నాను, రెండిట్లో వేస్తున్నాను. అండ్ కోకోనట్ వాటర్ మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇది కోకోనట్ వాటర్ బేస్డ్ ఒరిజినల్ ఫ్రూట్ పాప్సికల్ అనమాట. సో మీకు మొత్తం అయ్యాక నేను చూపిస్తాను ఇది టెక్స్చర్ అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ రెండో దాంట్లో కంప్లీట్ 2 మ్యాంగో పాప్సికల్స్ చేశాను బికాస్ నాకు మ్యాంగో అంటే చాలా ఇష్టం. అండ్ మూడో దాంట్లో నేను మ్యాంగో అండ్ స్ట్రాబెర్రీ మిక్స్ చేశాను అనమాట. సో ఫస్ట్ లేయర్ అంతా కూడా మ్యాంగో వేయటం జరిగింది అండ్ దాని మీద సెకండ్ లేయర్గా నేను స్ట్రాబెర్రీ వేయటం జరిగింది. అండ్ 4th పాప్సికల్ వచ్చేసి వాటర్ మెలన్ పాప్సికల్ అనమాట. సో నాకు మా రిచి బాబుకి అందరికీ కూడా వాటర్ మెలన్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాటర్ మెలన్ పాప్సికల్ చేస్తున్నాను ఇందులో. అండ్ 5th మోడల్ వచ్చేసి మా హ్యాపీ బాబు కోసం, వాడికి రెయిన్బో కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి రెయిన్బో కలర్స్ అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ రెయిన్బో షేడ్స్ అని కాదు, లైక్ కలర్గా ఉంటే వాడు ఇష్టపడతాడు. సో అందుకని చెప్పి వాడి కోసం ఈ ఫ్రూట్స్ ఏవైతే పెట్టుకున్నానో ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం లేయర్ మీద లేయర్ లాగా కలర్ పాప్సికల్ చేస్తున్నాను అనమాట. అండ్ నా దగ్గర విడిగా ఇంకా కొంచెం మిగిలిపోయినాయి కాబట్టి ఫ్రూట్ మిక్చర్స్ అవన్నీ కూడా నా దగ్గర ఇంకా ఎక్స్ట్రా పాప్సికల్ మౌల్స్ ఉన్నాయన్నమాట, సిలికాన్వి, ప్లాస్టిక్వి. సో అందులో నేను మళ్ళీ ఇలా యాడ్ చేయటం జరిగింది. సో వాటర్ మెలన్ యాడ్ చేశాను, గ్రేప్ యాడ్ చేశాను, తర్వాత ఒక స్ట్రాబెర్రీ యాడ్ చేశాను అండ్ 2 కివి యాడ్ చేశాను అనమాట. సో ఎక్స్ట్రా ఉన్న ఫ్రూట్స్ అంతా మిక్చర్ అంతా కూడా మళ్ళీ వేస్ట్ అయిపోకుండా నేను ఇందులో యాడ్ చేసేయడం జరిగింది. ప్రతిదీ కూడా మనం ఏదైతే చేసుకున్నామో ఫ్రూట్ పాప్సికల్ రెడీగా పెట్టుకుని చేసుకున్నామో అదంతా కూడా డైరెక్ట్ వెంటనే ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను నేను. అలా మనకి కావాల్సిన పాప్సికల్స్ అన్నీ కూడా డీప్ ఫ్రీజ్ లో పెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం సేపు వాటికి ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ మనం ఇవ్వాలి కదా మరి. సో మనకి ఐస్ క్రీమ్ లాగా ఫ్రీజ్ అవి ఐస్ క్రీమ్స్ లాగా బయటకు రావాలంటే కొంచెం సేపు మనం డీప్ ఫ్రీజ్ లో పెట్టేసుకోవాలి కాబట్టి మేము అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా.
సో మన పాప్సికల్స్ అయితే రెడీ అయిపోయినాయి అని అనుకుంటున్నాను. అండ్ మనం ఇప్పుడు తిని ఎంజాయ్ చేసే టైం కూడా వచ్చింది కాబట్టి సో ఫస్ట్ ఒక లుక్ వేసేస్తాను. అయిపోతే హ్యాపీ రిచ్ ఇద్దరిని కూడా పిలుస్తాను ఇక్కడికి. సో వాళ్ళు చూసి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది కూడా చూద్దాము. బికాస్ ఇది ఫస్ట్ టైం నేను చేయటం మా ఇంట్లో పాప్సికల్స్ ఇట్లా లైక్ కార్టూన్ షేప్స్లో కానీ ఫ్రూట్ షేప్స్లో కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. మీ అందరిలాగానే నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అవి బాగా వస్తాయా లేదా అనేసి. సో రండి చూద్దాం. Want to see what is this? Yeah. Da. Amma. Fruit ice cream? Yeah? Yeah. Yeah, is this a fruit ice cream? It is food. Fruit ice cream. So this is for you and this is for Richie. Nokkakoddu, okay? Wow. Wow. Animals. Avengers. Chico. Which one you want? Nikki kavala? పైనాపిల్ మ్యాంగో కమ్ స్ట్రాబెరీ పాప్సికల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. సో చాలా బాగా వచ్చింది. నైస్ యా. రిచ్ తల్లి దిస్ ఇస్ ఫర్ యూ. ఓకే విచ్ కలర్ యూ వాంట్? నీకు ఇందులో ఏ కలర్ కావాలి చెప్పు ఫస్ట్. ఇది కావాలా? Is this Spider-Man? కొంచెం అటు ఇటుగా షేప్ వచ్చింది ఏదో. చూసారా? ఏంటి అది రాగానే రోబో అయిపోయావా నువ్వు కూడా? ఏదో చూపించాలి అందరికి. స్ట్రాబెరీ అనమాట. స్ట్రాబెరీ ఎల్లోగా చేసాం మేము మ్యాంగో వేసి. సో దిస్ ఇస్ స్ట్రాబెరీ. అదే తింటావా? తిను. అది అందులోనే ఉన్నాడు. లవ్లీ. టేస్ట్ ఇవ్వాలా? యమ్మీ యమ్మీ మ్యాంగో ఐస్ క్రీమ్. యమ్మీ యమ్మీ. అండ్ ఏ సో ఇది వచ్చేసి బనానా పేర్ అన్నమాట. యా బనానా బనానా బనానా. వావ్ చూసారు కదా. సో కోకోనట్ వాటర్ తో తయారు చేసిన ఫ్రూట్ పాప్సికల్ ఇది మనం. వావ్ యమ్మీ ఉంది నిజంగా. రిచీ యు వాంట్ టు టేస్ట్ ఇట్? యమ్మీ. టేస్ట్ ఇట్. వావ్ యమ్మీ యమ్మీ. సో ఇది ఆల్ ఫ్లేవర్స్ మిక్స్డ్ అన్నమాట. సో ఇది వాటర్ మెలన్. దిస్ ఇస్ వాటర్ మెలన్. వాటర్ మెలన్. Yellow and red? Yellow. Yellow and red.
So this is mango and strawberry. Yay! So this is mango. Yeah. అలా నేను స్టార్ట్ చేసిన అవెంజర్స్ కమ్ ఫ్రూట్ పాప్సికల్స్ అండ్ న్యాచురల్ లైక్ రెయిన్బో కలర్స్ కానివచ్చు, లేదంటే న్యాచురల్ ఫ్రూట్తో కోకోనట్ వాటర్తో చేసిన ఇవి కావచ్చు, మ్యాంగో స్ట్రాబెర్రీ కావచ్చు, అండ్ మ్యాంగో వాటర్ మెలన్, ఇలా అన్నీ కూడా నేను అనుకున్నట్టు చాలా చక్కగా వచ్చినాయి. మీరు కూడా చూసారు కదా. అండ్ హ్యాపీ రిచ్ అయితే చాలా ఎంజాయ్ చేశారు అండ్ మేమంతా కూడా హ్యాపీగా తిన్నామన్నమాట. చూడండి నా షర్ట్ అంతా కూడా పూసారు. సో వాళ్ళైతే ఎంజాయ్ చేసేసారు. సో మీ అందరికీ కూడా నేను చేసిన ఈ పాప్సికల్స్ నచ్చాయని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను అనమాట, ఆ మౌల్స్ అన్నీ కూడా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే చక్కగా చేసి నా కమెంట్ సెక్షన్లో మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చింది ఏంటి అండ్ ఇంక ఏ రకాలు చేయొచ్చు అవన్నీ కూడా నాకు తెలిపేయండి. సో చలో ఈ వ్లాగ్ ఇక్కడ తాపేస్తున్నాను, బికాజ్ ఇంకా కొన్ని పాప్సికల్స్ ఉన్నాయి. అవన్నీ కరిగిపోయేలోపు నేను కూడా వెళ్ళి నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఈ వ్లాగ్ మీకు నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మనం మనుతో హ్యాపీ అండ్ రిచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. హ్యావ్ అ హ్యాపీ సమ్మర్. ఇది మా అందరిది కూడా ఇవాళ రోజంతా కూడా మేము ఎలా ఉంటాము, ఇంట్లో ఎలా స్పెండ్ చేస్తాము, ఏమేం చేస్తాము అవన్నీ కూడా ఈ వ్లాగ్ లో మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ 6 అవుతోంది. మన డే అనేది స్టార్ట్ చేసి మేము 6 నుంచి కూడా మళ్ళీ నైట్ వరకు ఇవాళ అంతా ఏం చేస్తాము ఏంటి అనేది కూడా మీకు చూపించబోతున్నాము.